మరి ఈ సమయంలో మనం వాక్య పరిచయంలోకి వెళదాం. There is a saying that world history is not the history of the general public. మరి చాలా మంది ఏమంటారంటే ప్రపంచ చరిత్ర అనేది ఏదో సాధారణమైనటువంటి వ్యక్తులు ఉన్నటువంటి చరిత్ర కాదు. It was not the general public who made the history. మరి చరిత్రని రాసిన వాళ్ళు, చరిత్రగా ఉన్న వాళ్ళు సాధారణమైనటువంటి వ్యక్తులు కాదు. In every generation there were a few people. It was they who made history. మరి ప్రతిసారి ప్రతి తరంలో కూడా కొంతమంది వ్యక్తులు ఉన్నారు, కొద్దిమంది, వారి ద్వారా మరి చరిత్ర అనేది రాయబడింది. And these people, these few people, they were bold enough. They were bold enough to take decisions, take a stand, and to swim against the tide. మరి ఈ కొద్దిమంది వ్యక్తులు వాళ్ళు ఈ లోకానికి ఎదురీది మరి సరైన సమయంలో సరైనటువంటి నిర్ణయాలు చాలా ధైర్యంగా తీసుకొని మరి వాళ్ళు నిలబడ్డారు. And the history of the church also is not different. It is the same. మరి అదే విధంగా సంఘ చరిత్ర కూడా ఇలాగే ఉంది. Church history also was made by a few men and women who took the bold decision to follow Jesus Christ. మరి సంఘ చరిత్ర కూడా అతి కొద్ది మంది దేవుని వెంబడించి దేవుని కోసం నిలబడినటువంటి వ్యక్తుల ద్వారానే సంఘ చరిత్ర కట్టబడింది. The general public was actually against them. The government system was against them. The whole world was against them. But they were courageous enough to stand for the convictions and to follow the Lord Jesus Christ. మరి ఆ పరిస్థితుల్లో యేసు ప్రభువుని వెంబడించాల్సినటువంటి పరిస్థితుల్లో సాధారణ ప్రజలందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు, గవర్నమెంట్ వ్యతిరేకంగా ఉంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా కొద్దిమంది ధైర్యం చేసి కొన్ని తీర్మానాలు తీసుకొని ప్రభువుని వెంబడించారు. వారిని బట్టే సంఘ చరిత్ర నిలబడింది. They followed Jesus, and not only that, they fulfilled the great commission in their generation. మరి వారి తరంలో వాళ్ళు ప్రభువుని వెంబడించడం మాత్రమే కాదు, వాళ్ళు గొప్ప న్యాయ విధి, ప్రభు కోసం స్వార్థపడించాలనేటువంటి విధిని కూడా వాళ్ళు నెరవేర్చారు. What is the great commission that the Lord has given to the church? మరి సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి ఆ గొప్ప న్యాయ విధి ఏంటి? What is the great commission? గ్రేట్ కమిషన్ అంటాం కదా, గొప్ప న్యాయ విధి ఏంటి? Jesus said, you go and make disciples of all the nations. యేసు ప్రభువారు అన్నాడు, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి. Yeah, baptizing them in the name of the Father and of the Son and of the Holy Spirit. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు, and teaching them to obey everything that I have commanded you. నేను ఏ ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించుదునో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. See, Jesus' commission or the command given is not to make converts but to make disciples. మరి యేసు ప్రభువారు ఇచ్చినటువంటి ఆ గొప్ప న్యాయ విధి ఏంటంటే ప్రజలను మీరు మార్చండి అని ప్రభు చెప్పలేదు, కానీ ప్రజలను శిష్యులుగా చేయండి అని ప్రభు చెప్పాడు. Christian discipleship, that is what the Lord commanded. యేసు ప్రభువారు చెప్పిన మాట క్రైస్తవ శిష్యత్వము. What is discipleship? మరి శిష్యత్వం అంటే ఏంటి? Discipleship means to follow Jesus Christ. శిష్యత్వం అంటే యేసుక్రీస్తుని వెంబడించడమే. A disciple is one who follows the master. మరి శిష్యుడు అనేవాడు ఏం చేస్తాడంటే తన గురువు గారిని వెంబడిస్తాడు. A disciple is one who imitates the master. మరి శిష్యుడు అనేవాడు తన గురువు గారిని అనుకరించి మాదిరిని ఫాలో అవుతాడు. So Christian discipleship means it is to follow Christ, it is to imitate Christ, and ultimately it is to become like Christ. మరి క్రీస్తుని వెంబడించడం, శిష్యుడిగా ఉండడం అంటే ఆయన్ని వెంబడించడము, ఆయన అనుకరించడము, ఆయన పోలి నడుచుకోవడము, ఒక దశలో ఆయన వలె మారడం. It is a sad fact that today in the Christendom discipleship is neglected. మరి చాలా బాధాకరమైన విషయం ఏంటంటే క్రైస్తవ్యంలో ఈ శిష్యత్వం అనేది మరుగున పడిపోయింది, ఎవరు పట్టించుకోవట్లేదు. Churches also give very less importance to discipleship. మరి సంఘాలు కూడా శిష్యత్వానికి ఎంతో తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. Yeah, people just hear the gospel. ప్రజలు స్వార్థ వింటున్నారు. Yeah, after hearing many times they take a decision and they get saved. మరి విన్న తర్వాత వాళ్ళు మంచి నిర్ణయం తీసుకొని ప్రభువుని వెంబడించాలని వాళ్ళు ఒప్పుకుంటారు, ప్రభువుని అంగీకరిస్తున్నారు. After many weeks or months they take a decision to baptism. మరి కొన్ని నెలల తర్వాత, కొన్ని రోజుల తర్వాత బాప్తిసం కూడా తీసుకోవాలని కూడా వాళ్ళు నిర్ణయం తీసుకుంటున్నారు. Yeah, they are baptized and they just come on Sundays and attend the church. మరి బాప్తిసం తీసుకుంటున్నారు, ఏదో ఆదివారం మొక్కుబడిగా వచ్చి వెడుతూ ఉంటున్నారు.
Only that much. That is their discipleship. మరి అంతవరకే చేస్తున్నారు, అదే వాళ్ళు శిష్యులుగా అనుకుంటున్నారు. But that is not the discipleship which Jesus designed. కానీ యేసు ప్రభువారు రూపొందించినటువంటి ప్రణాళిక శిష్యత్వం గురించి అది కాదు. So when we look into the Gospels, we can see many things about the discipleship which Jesus is speaking. మరి స్వార్థ గ్రంథాల్లో మనం చూస్తే శిష్యుల గురించి శిష్యత్వం గురించి అనేక విషయాలు ప్రభువారు మాట్లాడడం జరిగింది. So in the next few minutes, what we would like to speak is about Christian discipleship, especially about three things about discipleship. మరి ఈ సమయంలో మనము మరి క్రైస్తవ శిష్యత్వంలో మూడు విషయాలు మనం ధ్యానించబోతున్నాం. And these things we are going to say from the Gospel of Matthew. ఈ మూడు విషయాలు కూడా మత్తయి సువార్తలో నుంచి మనం మాట్లాడబోతున్నాం. So these three things, first we will say about the call. ఈ మూడు విషయాలు ఏంటంటే మొదటిగా పిలుపు, and second about the cost, రెండవది మరి శిష్యత్వానికి వెల, and then thirdly about the compensation. మూడవది మరి శిష్యత్వానికి వచ్చేటువంటి బహుమతి. Okay, let us start with the call. మొదటిగా మనం చూద్దాము, పిలుపు గురించి మనం చూద్దాం. The call to discipleship. మరి శిష్యత్వం కోసమైనటువంటి పిలుపు. Jesus, when he started the public ministry, యేసు ప్రభువారు మరి బహిరంగ సువార్త ప్రకటిస్తున్నప్పుడు we read in the Gospels, immediately he met some people and he called them. మరి ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు, అదే సమయంలో మనం చూస్తాం కొంతమందిని నన్ను వెంబడించండి అని పిలుస్తున్నారు మనం చూస్తున్నాం. We can read Matthew chapter 4, మత్తయి సువార్త 4వ అధ్యాయం మనం చదివితే verses 18 to 22. 18 నుంచి 22 వరకు మనం చూడగలిగితే, యేసు గలిలయ సముద్ర తీరంలో నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయ అనే ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేయటం చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరుగా చేతులని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. So Jesus, as he met these people, he met by the Sea of Galilee two brothers, Simon called Peter and Andrew his brother. They were fishermen, and Jesus said to them, follow me. మరి ఇక్కడ యేసు ప్రభువారు గలిలయ సముద్ర తీరంలో నడుచుకుంటూ వెళ్తున్నాడు, సువార్త పఠిస్తున్నాడు. అక్కడ పేతురును చూశాడు, అంద్రెయ ఇద్దరు సహోదరులను చూశాడు. వాళ్ళని చూసి వాళ్ళు చేపలు పట్టేవాళ్ళు. నా వెంబడి రండి అని ప్రభువారు పిలుస్తున్నాడు. And he met two other brothers, James and John, and he called them also, follow me. మరి అదే విధంగా ఇంకొక ఇద్దరు సహోదరులు ఉన్నాడు, యోహాను, అదే విధంగా యాకోబు. వారు కూడా ప్రభువారు పిలిచాడు, నన్ను వెంబడించండి అని. And these people immediately they left their nets and followed Christ. వాళ్ళు వెంటనే తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. In Matthew chapter 9 verse 9, we see Jesus calling another person. మరి మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఇంకొక వ్యక్తిని ప్రభువారు పిలుస్తున్నాడు. యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అని ఒక మనిషిని చూసి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయన్ని వెంబడించెను. Jesus meets a man called Matthew. He was a tax officer. He was sitting in his office and Jesus called him, follow me. మరి అక్కడ యేసు ప్రభువారు వెళ్తూ ఉన్నప్పుడు మత్తయి అనేటువంటి ఒక వ్యక్తి, ఆయన మరి ట్యాక్స్ కలెక్ట్ చేసేటువంటి వ్యక్తి, ఆ పనిలో ఉన్నప్పుడు వెళ్ళి ప్రభువారు పిలిచాడు. వెంటనే ఆయన ప్రభువారిని వెంబడించాడు. So it is surprising, when they heard the call of the master, they immediately followed him. మరి ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ఎప్పుడైతే ప్రభువారు వాళ్ళ గురువుగా వారిని పిలిచాడో వెంటనే వాళ్ళు తమకున్న పనుల్ని వలల్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించారు. We can say the master called and they followed, and that made history. చూడండి, తన గురువు పిలిచాడు కాబట్టి, తన ప్రభువు పిలిచాడు కాబట్టి వాళ్ళు ఆయన వెంబడించారు. At that time there were many fishermen. There were hundreds of fishermen who were engaged in fishing in the Sea of Galilee. మరి అదే సమయంలో గలిలయ సముద్ర తీరంలో అనేక మంది చేపలు పట్టేవాళ్ళు ఉన్నారు కదా వీళ్ళతో పాటు. Sea of Galilee was a freshwater lake and there was plenty of fish and there were many men making a living out of fishing. మరి గలిలయ సముద్రం అనేది చాలా మంచినీటి సరస్సు కాబట్టి అక్కడ అనేక మంది చేపలు పట్టుతూ చేపల ద్వారా జీవనాధారాన్ని కలిగి ఉండేవారు కదా. There were hundreds of fishermen, but we know the names of only a few. మరి అక్కడ చాలా మంది చేపలు పట్టే వాళ్ళు ఉంటే మనకు తెలిసిన వాళ్ళు కొద్ది మందే. How many names, how many fishermen's name we know? మనకు ఎంత మంది చేపలు పట్టే వాళ్ళ గురించి తెలుసు? We just know about Peter, Andrew, John, James. మరి మనకు కొద్ది మంది తెలుసు, పేతురు, అంద్రెయ,
యోహాను అదేవిధంగా యాకోబు. Where are the other people, other fishermen? మిగిలినటువంటి చేపలు పట్టేవారు అందరూ ఎక్కడ ఉన్నారు? Do you think that they had no names? అంటే వాళ్ళకి పేర్లు లేవనుకుంటున్నారా మీరు ఏమన్నా? They definitely had names, but we don't know their names. వారికి పేర్లు ఉన్నాయి కానీ వాళ్ళు మనకు తెలియదు. There were many tax officers at that time. The Roman government had recruited many people as tax officers to collect the tax. మరి చాలా మందిని ఆ రోజుల్లో రోమా ప్రభుత్వము డబ్బులు వసూలు చేయడానికి, పన్ను వసూలు చేయడానికి చాలా మంది నియమించుకుంది. కానీ వాళ్ళెవరూ మనకు తెలియదు. But we know only one man's name. మరి కానీ మనకు ఒకే ఒక వ్యక్తి పేరు తెలుసు. That is Matthew. ఆయన పేరు మత్తయి. And in that time, in the first century, there were many doctors. మరి ఆ రోజుల్లో చాలా మంది డాక్టర్లు ఉన్నారు. You know, at that time there were many famous medical schools. మరి ఆ రోజుల్లోనే చాలా మెడికల్ స్కూల్స్ కూడా ఉన్నాయి. There was a medical school in Alexandria, there was another in Athens, and there was another famous school in Tarsus. మరి తార్సులోను, ఏథెన్స్లోను, అలెగ్జాండ్రియాలో కూడా చాలా ప్రసిద్ధిగాంచినటువంటి మెడికల్ కాలేజెస్ ఉన్నాయి ఆ రోజుల్లో. Famous doctors were there. మరి ఆ యొక్క సంస్థల్లో గొప్ప గొప్ప ప్రసిద్ధిగాంచినటువంటి డాక్టర్లు ఉన్నారు. Hippocrates was a famous physician. మరి చాలా మాంత్రికులు, గొప్ప గొప్ప మంత్రవిద్య తెలిసిన వాళ్ళు ఉన్నారు. He studied human anatomy and he had written even a book on anatomy. మరి ఆ వ్యక్తి ఒక ఆయన ఈ అటానమీ గురించి పెద్ద పెద్ద పుస్తకాలు రాసినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. And Hippocrates anatomy is even studied today. I think not that book maybe, but what he had found out. మరి హిపోక్రటిక్ అనే వ్యక్తి రాసినటువంటి పుస్తకాలు ఇప్పటికి కూడా చదువుతున్నారు. అంత ప్రసిద్ధిగాంచిన పుస్తకాలు. And even today graduating doctors take an oath that is called a Hippocratic oath. మరి ఇప్పుడు డాక్టర్లు కూడా హిపోక్రటిక్ ఒక తీర్మానం తీసుకున్నటువంటి అలాంటి ఒక తీర్మానం తీసుకొని పనిచేస్తూ ఉంటారు. There was another famous doctor called Galen. He was a Roman doctor. He was the person, he is known as the father of surgery. మరి గేలన్ అనేటువంటి వ్యక్తి కూడా ఆ రోజుల్లో చాలా ప్రసిద్ధిగాంచిన డాక్టర్ ఉన్నాడు. మరి ఆయన కూడా ఆపరేషన్ చేయడంలో చాలా ప్రసిద్ధిగాంచిన వ్యక్తి. So from these medical schools in Alexandria and Athens and Tarsus, many doctors graduated and came out every year. But we know the name of only one doctor. Who is that? మరి ఆ రోజుల్లో అలెగ్జాండ్రియా, తార్సు, ఏథెన్స్ లాంటి పట్టణాల్లో ప్రసిద్ధిగాంచినటువంటి మెడికల్ కాలేజ్లో అనేక మంది డాక్టర్లు ఉన్నప్పటికీ కూడా మనకు తెలిసినటువంటి ఒకే ఒక డాక్టర్ పేరు. ఆ డాక్టర్ పేరు ఏంటి? Luke. లూకా, వైద్యుడైనటువంటి లూకా. Luke might have been graduated from the medical school at Tarsus, it is said. మరి చాలా మంది ఏమంటారంటే తార్సు పట్టణంలో ఉన్న మెడికల్ కాలేజీలో ఆయన పట్టా పొంది ఉంటాడేమో అంటున్నారు. So what made the difference? మరి ఇక్కడ ఏంటి ప్రత్యేకమైన విషయం ఏంటి? The difference was that these people, they heard the call of Jesus and they took the decision to follow him. మరి వీళ్ళు ఇంత ప్రసిద్ధిగాంచడానికి కారణం ఏంటంటే యేసు ప్రభువారు తన పిలిచినప్పుడు వాళ్ళు వెంటనే సమ్మతించి ప్రభువుని వెంబడించారు. And that decision was a turning point in their life. వాళ్ళ జీవితాల్లో ప్రభువుని వెంబడించాలనేటువంటి తీర్మానమే వాళ్ళని మార్చేసింది. And that decision was not only important for them but even for the world history. మరి వాళ్ళకే కాదు, మరి ప్రపంచ చరిత్రలో ప్రతి ఒక్కరికి కూడా యేసు ప్రభువుని వెంబడించాలనే తీర్మానము వాళ్ళ జీవితాలకి ఒక బెంచ్ మార్క్ లాంటిది. Their names were written in history. మరి వాళ్ళ పేర్లు చరిత్రలో రాయబడ్డాయి. And they made history. వాళ్ళు చరిత్రని సృష్టించారు. And today Jesus is calling men and women even today. మరి ఈ రోజుల్లో కూడా ప్రభువారు ప్రతి ఒక్క స్త్రీని, పురుషుల్ని పిలుస్తూ ఉన్నాడు. That call which was echoing at the shore of the Galilean Sea, the same call, follow me, he is making even today. మరి గలిలయ సముద్ర తీరములో పిలిచినటువంటి ఆ పిలుపు, ఆ స్వరము ఈ రోజుల్లో కూడా వినబడుతుంది. ప్రభువారు పిలుస్తూ ఉన్నాడు. And how do we respond to the call of Jesus? మరి యేసు ప్రభువారు పిలిచినటువంటి ఆ పిలుపుకి మనం ఏ విధంగా స్పందిస్తున్నాం? And that's what's going to decide our future and our destiny. మరి మనం ఏ విధంగా స్పందిస్తున్నాము అనేదే మన భవిష్యత్తుని, మన యొక్క గమ్యాన్ని తెలియజేస్తుంది. Our call, we should not neglect the call which we have received. మరి ప్రభువారు మనకు అనుగ్రహించినటువంటి ఆ పిలుపుని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. In Philippians chapter 3 verse 14 we read that the call is the highest call. మరి ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో 14వ వచనంలో ఉన్నతమైనటువంటి పిలుపు అని మాట్లాడుతున్నాడు. And in Hebrews chapter 3:1 it is said we are called with a heavenly
heavenly call. మరి హెబ్రీ పత్రిక 3:1లో ఆయన పరలోక సంబంధమైనటువంటి పిలుపుతో మీరు పిలువబడ్డారు అని అంటున్నాడు. You partakers of the heavenly call. మరి పరలోక సంబంధ పిలుపులో మీరు పాలిభాగస్తులయ్యారు అంటున్నాడు. So dear brothers and sisters, we should be aware always that I have been called by the Lord Jesus Christ. This call is a heavenly call. It is the highest call. There is no other call which I can receive. మరి ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మీరు ప్రత్యేకమైనటువంటి పిలుపుతో, పరలోక సంబంధమైనటువంటి పిలుపుతో, ఉన్నతమైన పిలుపుతో మీరు పిలువబడ్డారు. మీకు పిలువబడిన పిలుపులన్నిటికన్నా చాలా గొప్ప పిలుపు యేసు ప్రభువారు పిలిచే పిలుపు. It is my responsibility to respond positively to this call. కాబట్టి ఈ పిలుపుకి నేను ఒక మంచిగా స్పందించాల్సినటువంటి బాధ్యత నాది. That call should be always in our ears. మరి ఆ పిలుపు ఎప్పుడు కూడా మన చెవుల దగ్గర గింగురుమంటూ మాట్లాడుతుంది. If we don't have that call in our ears always, then our ears will be open to many other calls. ఒకవేళ యేసు ప్రభువారు పిలిచే పిలుపుకి మనం చెవి యొక్కకపోతే అనేకమైనటువంటి అన్య స్వరాలు మనల్ని పిలుస్తూ ఉంటాయి. Today the danger is that the people's ears are open to many calls so that they cannot listen to the call of Jesus. మరి ఈ రోజున సమస్య ఏంటంటే అనేక పిలుపులకి, అనేక స్వరాలకి మన చెవి యొక్కుతున్నాం కానీ యేసు ప్రభువారు పిలిచే పిలుపుకి చెవి యొక్కలేనటువంటి పరిస్థితి. Maybe many people are calling, many companies are calling, their ears are attentive to those calls and they don't hear the call of the master. మరి కంపెనీ యొక్క కాల్స్ కోసం, లేకపోతే వేరే వాళ్ళ కాల్స్ కోసం, వాళ్ళ కాల్ కోసం, వీళ్ళ కాల్ కోసం చెవులు గింగిరిచి ఉంటున్నారు కానీ యేసు ప్రభువు పిలిచేటువంటి పిలుపుకి మాత్రం చెవి యొక్కట్లేదు. There was an evangelist in America by name John Mott. మరి అమెరికాలో ఒక ఇవాంజలిస్ట్ ఉన్నాడు, జాన్ మాట్ అనేటువంటి ఒక స్వార్థికుడు. John Mott lived in the last century, the first half of last century. మరి జాన్ మాట్ మరి మొదటి last century 1926 that time and maybe పోయినటువంటి శతాబ్దంలో ఆయన జీవించి ఉన్నాడు. And this John Mott was a very famous evangelist. ఈయన చాలా గొప్ప స్వార్థికుడిగా ఉన్నాడు. He was a famous personality. He had been the president of YMCA World Committee for almost 10 years. YMCA World Committee, he was the president of that 10 years. మరి YMCA కి సంబంధించి మరి ప్రపంచ కమిటీ ఉంది కదా, ఆ కమిటీకి ఈయన 10 సంవత్సరాల అధ్యక్షుడిగా ఉన్నాడు. And he has a record, he crossed the Atlantic Ocean 100 times with the gospel. He crossed the Atlantic Ocean. మరి ఈ సువార్తికుడికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే మరి అట్లాంటిక్ మహాసముద్రాన్ని 100 సార్లు సువార్త చెప్తూ దాటాడు. సువార్త చెప్తూ and 14 times he crossed the Pacific Ocean just with the gospel. మరి సువార్త చెబుతూ 14 సార్లు ఈ పసిఫిక్ మహాసముద్రాన్ని చుట్టేసి వచ్చాడు. He went and preached the gospel in many countries. మరి ఆయన అనేక ఊర్లకి, అనేక దేశాలకు వెళ్ళి సువార్త ప్రకటించాడు. In 1946 he won the Nobel Prize for Peace. మరి 1946వ సంవత్సరంలో నోబెల్ బహుమతి కూడా శాంతి నిమిత్తమై ఆయనకు వచ్చింది. And this John Mott was a diplomat. Diplomat means he had a special knack and skill in dealing with people. ఈయన చాలా పద్ధతిగా, చాలా మంచిగా ఉండేవాడు అన్నమాట. ప్రజలతో వ్యవహరించేటువంటి విధానం చాలా మంచిగా ఉంటుంది. So American President Woodrow Wilson, he recognized that ability, and this president wanted to send him to China as his ambassador, as the American ambassador. He wanted to send him to China. మరి ఈయనకున్నటువంటి ఆ సామర్థ్యాన్ని బట్టి అమెరికా ప్రెసిడెంట్ మరి ఈయన తరఫున ఒక రాయబారిగా చైనాకు పంపించాలని ఆశపడ్డాడు. But he denied the offer. మరి ఆయన అమెరికా ప్రెసిడెంట్ చెప్పినా కూడా ఈయన దాన్ని పట్టించుకోలేదు, దానికి వెళ్ళలేదు. Then another American president, President Calvin Coolidge, he was the 30th president it seems, and he wanted to send him to Japan as the American ambassador. మరి అదే విధంగా ఇంకొక ప్రెసిడెంట్, 30వ ప్రెసిడెంట్ అమెరికాకి కాల్విన్ కూలిడ్జ్ అనేటువంటి వ్యక్తి కూడా ఈ వ్యక్తికి ఉన్నటువంటి సామర్థ్యాలను గమనించి ఇతన్ని జపాన్ పంపించాలని ఆశపడ్డాడు. The president called him personally and said this. మరి ఆయన్ని ప్రత్యేకంగా పిలిచి పంపించడం జరిగింది. And what John Mott replied? మరి ఒక వ్యక్తిని పంపించి ఆయన పిలిపిమని అడిగినప్పుడు ఈ జాన్ మాట్ చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, he gave the reply like this. Mr. President, ఆయన అంటున్నాడు అన్నమాట, Mr. President, since God called me to be his ambassador, my ears have been deaf to all other calls. ఈయన అంటున్నాడు అన్నమాట, ప్రెసిడెంట్ గారు, మరి దేవుడు నన్ను ఆయనకు రాయబారిగా, క్రీస్తుకు రాయబారిగా నన్ను నియమించినప్పుడు మిగిలిన వాళ్ళ స్వరాలు వినడానికి నాకు చెవులు పనిచేయడం లేదు, నేను చెవిటివాడిని అయిపోయాను అంటున్నాడు.
So he was an ambassador of God, ambassador of Jesus Christ. ఆయన యేసుక్రీస్తుకి రాయబారిగా ఉన్నాడు. So his ears were deaf to any other course. కాబట్టి ఇంకా ఏ స్వరాన్ని ఆయన వినడానికి ఇష్టపడతలేదు, ఏ స్వరాలు కూడా ఆయనకి వినపడకుండా చెవిటివాడిగా ఉన్నాడు. Remember always that we have been called by Jesus Christ. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనం యేసుక్రీస్తు చేత పిలువబడ్డాము. It is our privilege to follow him. కాబట్టి ప్రభువుని వెంబడించడం అనేది మనకి ఇవ్వబడినటువంటి గొప్ప ఆధిక్యత. And it is our priority. It should be our priority to follow him. అది మన ఆధిక్యత మాత్రమే కాదు, మనకు ప్రాధాన్యత కూడాను. So don't neglect the call. కాబట్టి దేవుడు పిలుస్తున్నాడు, దేవుడు పిలిచే పిలుపుని తృణీకరించవద్దు. Okay, Jesus not only called the people, we read in the Gospels, he is putting forward the cost of discipleship. మరి యేసు ప్రభువారు శిష్యుల్ని పిలవడం మాత్రమే కాదు కానీ మరి శిష్యత్వానికి కావాల్సినటువంటి ఎంతో కొంత వెల కూడా ప్రభువారు చెప్తూ ఉన్నాడు. Wherever Jesus went and preached, there were huge crowds, huge multitudes were there. మరి యేసు ప్రభువారు ఎక్కడికి వెళ్ళి ప్రసంగిస్తున్నా కూడా అక్కడ విస్తారమైనటువంటి జనసమూహాలు గ్యాదర్ అవుతూ ఉన్నారు. Thousands of people, literally thousands of people gathered around. వేల మంది మరి అక్కడ వచ్చేసారు. Yeah, Jesus taught them, Jesus gave them bread, he healed them, he did all those things. యేసు ప్రభువారు వారికి వాక్యాన్ని బోధిస్తున్నాడు, వారికి ఆహారం అయితే బ్రెడ్ ఇస్తున్నాడు, వారికి స్వస్థతలు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. But Jesus was not merely happy that a large crowd is coming for my ministry. It was not that. He actually said, see, if you want to follow me, you should be ready to pay the price. మరి చాలా మంది వస్తున్నారు, వేల మంది వస్తున్నారు కదా, యేసు ప్రభువారు సంతోషించట్లేదు. ఆహా ఇంకా ఎంత బాగుంది కదా అనుకోవట్లేదు. కానీ ఆయన ఒక మాట చెప్తున్నాడు అన్నమాట, మీరు నన్ను వెంబడిస్తున్నారు కదా, మరి నన్ను వెంబడించాలంటే దీనికి కొంత వెల చెల్లించాలి అంటున్నాడు. He said that following him is not an easy task. ఆయన అంటున్నాడు ఆయన వెంబడించడం అనేది అంత ఈజీగా జరిగే పని కాదు. You should be ready to pay the cost. మరి దానికి మీరు వెల చెల్లించడానికి సిద్ధంగా ఉండాలి. And maybe that is the very reason that people were reluctant to follow him. మరి యేసు ప్రభువు ఇలా చెప్పినప్పుడు దాని కారణాన్ని బట్టి చాలా మంది ఆయన వెంబడించడానికి ఇష్టపడలేదు. There were huge crowds, but there were few followers. యేసు ప్రభు దగ్గర వాక్యాలు చెప్పినప్పుడు, మీటింగ్లు పెట్టినప్పుడు వేల మంది వస్తున్నారు కానీ వెంబడిస్తున్న వారు మాత్రం కొద్ది మంది. The multitude were only interested in the healing or in the bread which Jesus gave, or maybe the physical aspects. But there were very few people who took stern decisions to follow the master. మరి వేల మంది వచ్చిన వాళ్ళందరూ కూడా యేసు ప్రభువారి యొక్క మాటలు వినడానికి, ఆయన ఇచ్చేటువంటి స్వస్థతలు పొందుకోవడానికి, లేకపోతే ఆయన ఇచ్చే ఆహారాన్ని తినడానికి వస్తున్నారు, భౌతికమైన విషయాల కోసం వస్తున్నారు. కానీ కొద్ది మంది మాత్రమే యేసు ప్రభువారిని నిజంగా వెంబడించాలని ఆశ కలిగి ఉన్నారు. Discipleship is challenging. కాబట్టి శిష్యత్వం అనేది చాలా సవాళ్లతో కూడినటువంటి పని. In Matthew chapter 10 verse 37 and 38, మత్తయి సువార్త 10వ అధ్యాయము 37 వచనం మనం చూస్తే, there Jesus is asking the total commitment from his disciples. మరి మనం పూర్తిగా శిష్యత్వం కోసం నిబద్ధత కలిగి ఉండాలని ప్రభువారు మాట్లాడుతున్నాడు. Let's read that. 37వ వచనం 37. Okay. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. So he says, he who loves father or mother more than me is not worthy of me, and he who loves son or daughter more than me is not worthy of me. Means he is demanding absolute love. యేసు ప్రభువారు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, నాకు పరిపూర్ణమైనటువంటి ప్రేమ నాకు కావాలి అంటున్నాడు. Actually, this is not something new. In the Old Testament itself, God had commanded that. ఇదేదో కొత్తగా ప్రభువారు ఇచ్చిన ఆజ్ఞ కాదు, ఇది పాత నిబంధనలో కూడా ఉన్నటువంటి ఆజ్ఞే. Yeah, God had commanded to the people of Israel that you should love the Lord your God with all your heart, with all your soul, with all your might. మరి ఇశ్రాయేలు ప్రభువుతో దేవుడు అంటున్నాడు అన్నమాట, మీ దేవుణ్ణి నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో ఆయన్ని ప్రేమించాలి అంటున్నాడు. The same thing Jesus is telling, you want to follow me, you remember that you have to give first in your life the absolute commitment, the total commitment to me. మరి ఇక్కడ కూడా ప్రభువు అదే అన్నాడు, నువ్వు నన్ను వెంబడించాలంటే నువ్వు పూర్తిగా, అన్నిటికన్నా ముఖ్యముగా, అన్నిటికన్నా ఎక్కువగా నాకు ప్రాధాన్యత ఇవ్వాలి. Jesus is not interested in half-hearted followers. మరి యేసు ప్రభువారు సగం సగం వెంబడించే వారి అంటే ఆయనకి పెద్దగా ఆసక్తి ఉండదు. He wants the total commitment. ఆయనకి సంపూర్ణమైన, పరిపూర్ణమైనటువంటి నిబద్ధత కావాలి. People who love the Lord Jesus Christ more than anyone in their life. అంటే వారి జీవితాల్లో యేసు ప్రభు కన్నా ఎక్కువగా ఏమి ప్రేమించకూడనటువంటి
అలాంటి వాళ్ళు ప్రభు కావాలి. People who have committed their life to the Lord Jesus Christ. యేసు ప్రభు కోసం తమ జీవితాలను అంకితం చేసేటువంటి వ్యక్తులు ఆయనకు కావాలి. Yeah, such people he wanted them. మరి అలాంటి ప్రజలు ప్రభుకి కావాలి. Apostle Paul said, we know that famous statement, for me to live is Christ and to die is gain. మరి అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావు అయితే మేలు అంటున్నాడు. I don't know whether I have told you the story of a hen and hog. Have I said it here? I don't know. There is a story about a hen and a hog. What is a hog? You know, H-O-G. Hog means a pig, a small type of pig. Hen and hog. ఒక కథ బ్రదర్ ఇంత ముందు చెప్పాడు. హెన్. యా. So hen, you know, hen and hog. There was కోడి, ఒక పంది, చిన్న పంది. There was a farmer. He had a farmhouse and he was growing. In that farmhouse there was a hen and a hog, and these were friends. The hen and hog were friends. మరి ఒక వ్యక్తి పెంచుతూ ఉన్నాడు అనమాట. ఒక అందులో తోటలో ఆయనకు ఒక ఫామ్ హౌస్ ఉంది. అందులో ఒక కోడిని, అదే విధంగా ఇంకొక పందిని కూడా పెంచుతూ ఉన్నాడు. So they were always walking together, and there came one day, it was the birthday of this farmer, their owner. అయితే ఈ కోడి పంది కూడా చాలా స్నేహంగా ఉంటాయి, కలిసి నడుస్తూ ఉంటాయి, కలిసి తిరుగుతూ ఉంటాయి. ఒకరోజు ఈ యొక్క వ్యవసాయకుడి యొక్క పుట్టినరోజు వచ్చింది. So the hen and the hog, they sat together and they discussed, see, our master's birthday came now, we have to give something to the master. What shall we give? మరి ఈ రెండు కూడా అనుకుంటున్నాయి అన్నమాట. ఇక్కడున్న కోడి పంది అనుకుంటున్నాయి, మరి మన యజమానుడి బర్త్డే వచ్చింది కదా, మరి ఆయనకి ఏదో ఒకటి ఇవ్వాలి కదా, ఏమిద్దాం అనుకుంటున్నాయి. Yeah, the hog also agreed, definitely he loves us and we have to give something to the master. ఈ పంది కూడా అనుకున్నామంట, నిజమే, మరి ఆయన మనకి ఎంతో ఇస్తున్నాడు, పోషిస్తున్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు కదా, మనం కూడా ఏదో ఒకటి ఇద్దాం. After a while's thought, the hen said, I think we can give egg and pig curry to the master. He likes it very much. ఆయన ఈ కోడి అంటుంది అనమాట, మరి మాస్టర్ మన యజమానికి ఏమిద్దామంటే ఒక కోడిగుడ్డు, అదేవిధంగా ఒక పంది మాంసంతో కూర వండిద్దాము, ఆయన చాలా ఇష్టపడతాడు. So the hog, he was silent for a while. మరి పందికి అర్థమైపోయింది, సైలెంట్గా ఉంది. And he replied, అప్పుడు మళ్ళీ అది ఏం చెప్తుందండి సమాధానం, for you it is only a contribution, but for me it is total commitment. ఇక్కడ పంది ఏమంటుందంటే, నువ్వు గుడ్డు పెడతాం అనేది నీకు ఏదో కొంత, నీకున్న కొంత దానిలో ఇస్తున్నావు, కానీ నాకు మరి మాంసంగా తయారవడం అంటే నాకు ఇది ప్రాణంతో సమానం, నా ప్రాణం పోయినట్టే. So the hen was very clever. She said egg and pig pie. The actual word is pig pie. Pig pie means pork curry, something like that. Egg and pig pie. ఇక్కడ కోడి చాలా తెలివిగా సమాధానిస్తుందంట, నేనైతే ఎగ్ ఇస్తాను, ఇంకొకటి పిగ్ కర్రీ చేయాలి కదా, అంటే పిగ్గుని, అంటే అక్కడ పందిని మాంసంగా మారమని చెప్తుంది. Just contributing an egg, that's all for the hen. ఈ కోడి కూడా ఏంటంటే ఏదో గుడ్డు పెట్టిద్ది, ఆ గుడ్డు ఇచ్చేస్తుంది, అంటే తనకున్న దాంట్లో కొద్దిగా ఇచ్చేస్తుంది. But it was total commitment for the pig. మరి అక్కడ పందికి అయితే మాత్రం తన జీవితాన్నే ఇవ్వాలి. Somebody said that the attitude of many Christians is the attitude of the hen. మరి చాలా మంది ఏమంటారంటే, చాలా మంది క్రైస్తవులకు ఉన్నటువంటి ఆ బుద్ధి ఎలా ఉంటుందండి, కోడి లాంటి బుద్ధి. They think that I will contribute an egg. I will contribute an egg. వాళ్ళు ఏమంటారంటే, నేను ఒక గుడ్డిస్తాను, నా వైపు నుంచి ఒక గుడ్డిస్తాను అంటే మాట్లాడతారు. I will definitely contribute something to the Lord. మరి ప్రభువుకి నేను ఏదో ఒకటి చేస్తాను, ఏదో ఒకటి అంటే గుడ్డిస్తాను. The Lord is not asking contribution from you. మరి యేసు ప్రభువు నీ నుంచి ఎంతో కొంత కోరుకోవట్లేదు. He is asking commitment from you. నీ దగ్గర నుంచి ఒక అంకిత భావాన్ని కోరుకుంటున్నాడు. He is not asking you to give something to him, but he is asking you commit yourself, absolute commitment. ప్రభువారు నీదేదో కొద్దిగా ఇవ్వమనో లేదా నీ దగ్గర ఉన్నది ఇవ్వమంటది కానీ నిన్నే పూర్తిగా సమర్పించుకోమంటున్నాడు. So we have to examine, are we really committed to the Lord Jesus Christ? కాబట్టి మనం ఒకసారి పరిశీలించుకోవాలి, మనం నిజంగా ప్రభువుకి సమర్పించుకుంటున్నామా లేదా? Or are we just cleverly escaping from the commitment, just making some contributions? లేదంటే ఈ కోడిలాగా మనం ఏదో కొంత ఇచ్చేసి మనం తప్పించుకొని తిరుగుతున్నామా? In Matthew chapter 16 verse 24 and 25, మత్తయి సువార్త 16వ అధ్యాయం 24 25 వచనాలు మనం గమనిస్తే, there Jesus said, అక్కడ ప్రభువారు మాట్లాడుతున్నాడు. let's read that 24 and 25. 24 25లో మనం చూస్తే, అప్పుడు యేసు తన శిష్యులను చూసి,
ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. తన ప్రాణమును రక్షించుకున్నవాడు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకును. So he is asking, if anyone wants to follow me, let him take up his cross and then follow me. యేసు ప్రభువు అన్నమాట, ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటున్నాడా వాడే తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. See, bearing the cross, సిలువను ఎత్తుకోవడం, that is a cost. అది మరి శిష్యత్వానికి సంబంధించిన వెల. If we want to follow the Lord Jesus Christ, we have to bear the cross. మరి యేసు ప్రభువును మనం వెంబడించాలంటే మనము తప్పకుండా సిలువను మోయాల్సిందే. We don't have to bear the cross which Jesus bore, but we have to take up our cross. మరి యేసు ప్రభువారు మోసిన సిలువ మనం మొయ్యలేము, మొయ్యకూడదు. కానీ మనకి ఒక సిలువ ఉంది, ప్రతి వారికి వాని సిలువ ఉంది. అది What does the cross represent? మరి ఈ సిలువ దేనికి సాదృశ్యంగా ఉంటుంది? Cross represents enmity. మరి ఈ సిలువ దేనికి సాదృశ్యంగా ఉందంటే శత్రుత్వానికి. Cross represents pain. మరి బాధకి సిలువ సాదృశ్యంగా ఉంది. Cross represents rejection. మరి తిరుగుబాటుకి లేకపోతే మనల్ని పక్కన పెట్టేయడానికి అది సాదృశ్యంగా ఉంది. Cross represents mockery. మరి అపహాస్యం చేయబడడానికి సాదృశ్యంగా ఉంది. And cross represents death. మరి అవసరమైతే మరణానికి కూడా సిలువ అనేది సాదృశ్యంగా. When Jesus said you have to take up your cross, he meant all these things. మరి యేసు ప్రభువారు నీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించు అన్నప్పుడు ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నాడు. It is not like some Christian denominations like RCM people and all on the Good Friday they carry a huge wooden cross. In our place Kerala there is a big mountain, that Ghat road is there. So many people they make big wooden crosses, they carry it, and from down to top they are going 7 kilometers, they are climbing with the cross. యేసు ప్రభువారు మరి ఇప్పుడు కొంతమంది ఆర్సీఎం వాళ్ళు చేసినట్లుగా మరి వాళ్ళు ఒక చక్క సిలువను వేసుకొని ఆ పండగ రోజు గుడ్ ఫ్రైడే రోజు మాత్రమే వాళ్ళు వేసుకొని మరి వాళ్ళు కొండలు ఎక్కుతూ ఆ ఎక్కి దిగుతూ ఉంటారన్నమాట. ప్రభువు నాకు చెప్పలేదు. What Jesus is asking is, see, you say you are my disciple, but my question is, are you ready to face rejection for my sake? యేసు ప్రభువారు అంటున్నారు, నీవు నా శిష్యుడిగా ఉండాలనుకుంటున్నావు కదా, అయితే మరి తిరస్కారం వస్తుంది, దానికి సిద్ధమేనా? And the world will definitely hate you. Are you ready to face that hatred? మరి ప్రపంచం అంతా కూడా నీకు వ్యతిరేకంగా ఉంటుంది, నేను ద్వేషిస్తుంది, అలా ద్వేషించబడడానికి నీవు సిద్ధమేనా? And there will be many people to ridicule you, to mock you, and are you ready to face that? మరి అనేకులు నిన్ను దూషిస్తారు, కొడతారు, తిడతారు, దానికి సిద్ధమేనా? You may have to lose many things. Are you ready for such loss? మరి యేసు ప్రభు నిమిత్తం అనేకులను కోల్పోవాల్సి వస్తుంది, దానికి సిద్ధమేనా? Taking up the cross. ఇది సిలువను మోయటం అంటే. You know, the disciples of Jesus always face opposition. మరి యేసు ప్రభు శిష్యుల గురించి మీరు ఆలోచిస్తే వాళ్ళ జీవితకాలం అంతా కూడా తిరుగుబాటునే వాళ్ళు పొందుకున్నారు. No generation in the world has said, okay, you are disciples, true disciples, means okay, we are with you. No. If at all the world says that, shows that they are not true disciples. మరి మొదటి శతాబ్దం నుంచి చూస్తే ఇప్పటి వరకు కూడా ఏ తరంలో కూడా నిజమైనటువంటి క్రైస్తవ శిష్యులు లోకం చేత అంగీకరించబడలేదు. వాళ్ళు తిరస్కారాన్ని, ద్వేషాన్ని, పగల్ని పొందుకుంటూనే వస్తూ ఉన్నారు. There is a publication called World Christian Encyclopedia. మరి ఒక పబ్లికేషన్ ఉంది, ఒక ప్రచురణ, వరల్డ్ క్రిస్టియన్ ఎన్సైక్లోపీడియా అనేటువంటి ఒక ప్రచురణ సంస్థ. And according to a statistics of them, in the last 2000 years there have been 43 million Christian martyrs. మరి వాళ్ళు ఇచ్చినటువంటి అంచనా లెక్కల ప్రకారము గడిచినటువంటి 2000 సంవత్సరాల్లో సుమారుగా 43 మిలియన్ మంది క్రైస్తవ హతసాక్షిగా మార్చబడ్డారు. 43 million. And they say one day an average of 300 people are killed for their faith in Jesus Christ. Average 300 people all over the world are killed for their faith in Jesus Christ. 43 మిలియన్స్ అంటే 43 into 10 లక్షలు వేసుకోండి ఎంత మంది అవుతున్నారు. అలా చూస్తే ఒక్క రోజుకి సుమారుగా 300 మంది వాళ్ళ విశ్వాసాన్ని బట్టి చంపబడ్డారు. In their generation they paid the cost. మరి వాళ్ళ తరంలో వాళ్ళు దానికి బాధలు అనుభవించారు, వెల చెల్లించారు. The only reason they were opposed, the reason they were arrested, they were thrown into jail, they were mocked, they were persecuted was that they believed and followed Jesus Christ. మరి వాళ్ళు అపహరించబడడానికి, ద్వేషించబడడానికి, తృణీకరించబడడానికి, అరెస్ట్ చేయబడడానికి, జైల్లో పెట్టబడడానికి, అవసరమైతే చనిపోవడానికి కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక కారణం ఏంటంటే వాళ్ళు ప్రభువుని యేసుక్రీస్తుని
వెంబడిస్తున్నారు. There is an organization called Open Door USA. It's an American organization, Open Door USA. అమెరికాలో ఇంకొక సంస్థ ఉంది, ఓపెన్ డోర్ యుఎస్ఏ అనేటువంటి ఒక సంస్థ. So they publish a report by the name World Watch. వాళ్ళు కూడా ఒక ప్రచురణ మరి ప్రచురించారు, వరల్డ్ వాచ్ అనేటువంటి ఒక ప్రచురణ. According to their report, presently in 50 countries there is a severe persecution against Christians. Presently in 50 countries. మరి వాళ్ళ లెక్కల ప్రకారం ప్రస్తుతము 50 దేశాల్లో క్రైస్తవుల మీద భయంకరమైనటువంటి హింస జరుగుతుంది. Today Christians are most persecuted in Afghanistan. మరి ఎక్కువగా ఎక్కడ జరుగుతుందని చూస్తే ఆఫ్ఘనిస్తాన్లో, నార్త్ కొరియాలో, సోమాలియాలో, లిబియా, నైజీరియాలో, పాకిస్తాన్లో, and even India comes in this list. ఇప్పుడు భారతదేశం కూడా ఈ లిస్ట్ లో టాప్ లోకి వెళ్ళిపోయింది. We know maybe in South India the climate is somewhat favorable, but in North India Christians are persecuted. మరి మనకైతే అంటే దక్షిణ భారతదేశంలో అంత పెద్దగా దాని ప్రభావం లేదు, కానీ ఉత్తర భారతదేశంలో భయంకరమైనటువంటి శ్రమలు, హింసలు జరుగుతూ ఉన్నాయి. Churches are being attacked. మరి సంఘాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. Pastors and evangelists have been arrested. మరి చాలా మంది సంఘ కాపరులు, స్వార్థికులు కూడా అరెస్ట్ చేయబడుతూ ఉన్నారు. Anti-conversion law is in effect in many states. మరి యాంటీ కన్వర్షన్ లా, మత మార్పిడి నిరోధక చట్టాలన్నీ కూడా వాళ్ళు అమలు చేస్తూ ఉన్నారు. Anybody can be accused according to that law. Anybody can be. He just went and shared gospel to somebody. If somebody saw and made a complaint, they can accuse that you were trying to convert this person. You can be arrested. అక్కడ ఎవరైనా వెళ్ళి చిన్న సువార్త చెప్పినా, యేసు ప్రభువుని ఒక మాట చెప్పినా కూడా ఎవరైనా కూడా వచ్చి వీళ్ళు మరి మత మార్పిడి నిరోధక చట్టానికి వ్యతిరేకంగా చేస్తున్నారు చిన్న కంప్లైంట్ ఇస్తే చాలు ఆ వ్యక్తిని అరెస్ట్ చేసేస్తున్నారు. Many are in jail. మరి చాలా మంది దేవుని బిడ్డలు జైల్లో ఉన్నారు. See, there is cost for discipleship. వాళ్ళందరూ కూడా ఆ శిష్యత్వానికి వెల చెల్లిస్తూ ఉన్నారు. So we should be mindful of this thing. మరి ఈ విషయాల పట్ల మనం కూడా ఆలోచించాలి. Yeah, we are actually, let's thank God that we are having so much freedom and so much convenience. మరి మనం ఇక్కడ మనకున్నటువంటి అనుకూల పరిస్థితులను బట్టి, మనకున్నటువంటి ఎంతో కొంత స్వాతంత్రాన్ని బట్టి మనం దేవుడిని ఎంతగానో స్తుతించాలి. But don't take it for granted. మరి అలా చెప్పేసి మనం ఊరుకోవడానికి వీల్లేదు. Even in this favorable situation, how much commitment we have, how much we are ready to follow the Lord, we have to examine. ఇంత అనుకూల పరిస్థితులు మనకు ఉన్నా కూడా మనం ఎంతగా దేవుని కొరకు ముందుకు వస్తున్నాం, దేవుని పని చేయడానికి ఎంతగా మనం అడుగులు వేస్తున్నాం ఒకసారి ఆలోచించాలి. There was a German minister and he was a writer. His name was Dietrich Bonhoeffer. డీట్రిచ్ బాన్హాఫ్ అనేటువంటి ఒక జర్మనీలో ఒక పాస్టర్ గారు ఉన్నారు. This Bonhoeffer was arrested by the Nazi government, the Hitler's government, during the Second World War. మరి రెండవ ప్రపంచ యుద్ధం ఆ సమయంలో హిట్లర్ ఉండేవాడు, నియంతగా ఉండేవాడు. ఆ సమయంలో ఈయన చంపబడ్డాడు. He was put in jail and later he was killed. ఆయన జైల్లో వేయబడ్డాడు, కొన్ని రోజుల తర్వాత చంపివేశారు ఆయన్ని. So this Dietrich Bonhoeffer, he wrote a book by the name The Cost of Discipleship. ఈయన ఒక పుస్తకం రాశాడు అన్నమాట, మరి శిష్యత్వపు వెల అనే ఒక పుస్తకం రాశాడు. And in that book he says that today churches are preaching a cheap grace. మరి ఆ పుస్తకంలో ఆయన రాసిన మాట ఏంటంటే, ఈ రోజుల్లో సంఘాలలో చాలా చౌకబారు లేదా తక్కువ విలువ ఉన్నటువంటి కృప గురించి మాట్లాడుతున్నారు. See, we are saved by God's grace, but don't think that the grace is cheap. మరి మనం దేవుని కృప చేత రక్షించబడ్డాము అన్నప్పుడు కృపను మనం తక్కువ చేసి చూడడానికి వీల్లేదు. Salvation is free, but don't think that because it is given free because it is cheap, there was a big price which had to be paid for that. మరి రక్షణ అనేది మనకి ఉచితంగా దేవుడు అనుగ్రహించాడు, ఉచితంగా ఇవ్వబడింది కాబట్టి ఇది ఏదో తక్కువ విలువ కలిగింది అనుకోవడానికి వీల్లేదు. దీని వెనక ఎంతో వెల చెల్లించబడింది. So he said that today churches are lowering the commitment level. మరి ఈ రోజుల్లో సంఘాలు మరి వాళ్ళ నిబద్ధతని చాలా తక్కువ చేసి చూపిస్తూ ఉన్నాయి, అంకిత భావాన్ని, సమర్పణని తక్కువ చేసి చూపిస్తూ ఉన్నాయి సంఘాలు. Churches just for the sake of attracting people, they are lowering the standards. మరి జనాలను ఆకర్షించడానికి బైబిల్ యొక్క నియమాలను చాలా తక్కువ చేసి చీప్ గా చూస్తున్నారు. Can we do that? మరి మనం అలా చేద్దామా? Can we lower the level standards? మరి ప్రభువు వారి యొక్క ప్రమాణాలను మనం తగ్గించి చూద్దామా? It should not be done. అది జరగడానికి వీల్లేదు. There was an advertisement of a church, a city church.
ఒక అంటే ఇది ఒక ఉదాహరణ. సిటీలో సంఘంలో ఒక అడ్వర్టైజ్మెంట్ ఉందన్నమాట, సంఘం అడ్వర్టైజ్మెంట్. They had kept a big board and written about their church. మరి సంఘం గురించి, వాళ్ళ సంఘం గురించి పెద్ద బోర్డు పెట్టారు అందరికీ కనిపించే విధంగా. The name of the church is the Light Church. ఆ సంఘం పేరు ఏంటంటే చాలా తేలికైనటువంటి సంఘం, అంటే ఈజీ ఉండే సంఘం అన్నమాట. లైట్ చర్చ్. వెలుగు కాదు. Light means not this light but the light. Take it light. We say no, that means కదా, లైట్ గా ఉందంట కదా, అంటే చాలా తేలిగ్గా ఉండే చర్చ్ అని. That is the name of the church, the Light Church. ఆ సంఘానికి ఏంటంటే ఈ చర్చ్ అనేది చాలా తేలిగ్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. Special features. అందులో కింద రాశారన్నమాట ఈ చర్చ్ యొక్క ప్రత్యేకతలు ఏంటంటే, 1, మొదటిగా we demand less commitment. మేము ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టము, మీరు చాలా తక్కువ అంకితభావం ఉంటే చాలు, సమర్పణ తక్కువ ఉంటే చాలు అంటున్నాం. Sunday worship only 45 minutes. ఆదివారం ఆరాధన కేవలం 45 నిమిషాలు ఆఫర్లు. Message only 10 minutes. మరి మెసేజ్ 10 నిమిషాలు. Tithe only 7%. మరి దశమ భాగం 7%, 7%. Commandments only 8 commandments. ఇక్కడ 10 ఆజ్ఞలు లేవు, 8 ఆజ్ఞలే ఉన్నాయి. And an 800-year millennium. మరి బైబిల్లో 1000 సంవత్సరాలు ఉంది కదా, అది 1000 సంవత్సరాల పరిపాలన. వీళ్ళు చెప్తున్నారు 800 సంవత్సరాలే. So that is the Light Church. ఇలాగా వాళ్ళు ఆ స్టాండర్డ్స్ తగ్గించి చెప్తారన్నమాట. ఇలా ఉంటుంది మా సంఘం. Your choice. మీకు నిర్ణయం అన్నమాట, మీరు రావచ్చు. So less commitment. మీకు చాలా తక్కువ సమర్పణ కావాలి. 45 minutes worship. 45 నిమిషాలే, మీకు ఇబ్బంది ఉండదు. 10 minutes message. మెసేజ్ కూడా మీకు బోర్ కొట్టదు, 10 నిమిషాలే ఉంటుంది. 7% tithe. మీరు దశమ భాగం పూర్తిగా 10% వినక్కర్లేదు, 7% ఇస్తే చాలు. 8 commandments. మరి 10 ఆజ్ఞలు పాటించాల్సిన అవసరం లేదు, 8 ఆజ్ఞలే ఉన్నాయి. 800-year millennium. మరి 1000 సంవత్సరాలు పరిపాలన కాదు, 800 సంవత్సరాలే ఉంది. The Light Church. ఇలాగా ఆ సంఘం యొక్క విలువలు చాలా తక్కువగా ఉన్నాయి. That's not biblical. ఇది వాక్యానుసారం కానే కాదు. Again in Matthew chapter 16 verse 24 we read same verse, Jesus is telling another thing there. మరి అదే మత్తయి సువార్త 16:24 ప్రభువారు ఇంకో మాట అంటున్నాడు. If anyone desires to come after me, let him deny himself. అక్కడ ప్రభువారు అన్నమాట, ఎవడైనాను నన్ను వెంబడించగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకోవాలి. So denial of self is an important thing. మరి తన్ను తాను ఉపేక్షించుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. Jesus is telling, if you don't deny yourself, you cannot follow me. మరి ప్రభువారు అన్నాడు, నిన్ను నువ్వు ఉపేక్షించుకోకపోతే నువ్వు నన్ను వెంబడించలేవు. The disciples had left many things. మరి శిష్యులు చాలా వాటిని విడిచిపెట్టేశారు. You know, they left the net, they left the boat, they left the profession, they left so many other things. మరి వాళ్ళు ఆ చేపలు పట్టే వలను విడిచిపెట్టారు, ఆ పడవను విడిచిపెట్టారు, వాళ్ళ వస్తువులు విడిచిపెట్టారు, ఇంటిని విడిచిపెట్టారు, చాలా వాటిని వాళ్ళకు ఉన్న వాటిని విడిచిపెట్టేశారు. But one thing they had not left. అయితే ఒక విషయాన్ని మాత్రం వాళ్ళు విడిచిపెట్టలేదు. What was that? ఏంటి ఆ విషయం? They had not left their self. వాళ్ళలో ఉన్నటువంటి ఆ స్వీయం అనే దాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. They left everything but they did not leave their self. వాళ్ళన్నిటిని విడిచిపెట్టారు కానీ తనను మాత్రం అలాగే ఉంచుకున్నారు, తన స్వీయాన్ని మాత్రం అలాగే ఉంచుకున్నారు. Often there was argument among the disciples. మరి అప్పుడప్పుడు వారి మధ్యలో డిస్కషన్లు లేకపోతే డిబేట్లు నడుస్తూ ఉంటాయి. It is interesting. What was the argument about? మరి దేని గురించి వాళ్ళు వాదాలు జరుగుతూ ఉంటాయి వారి మధ్యలో తెలుసా? Was the argument about some theological topic? వాళ్ళ మధ్యలో వచ్చే ఆర్గ్యుమెంట్స్ ఏదైనా వేదాంత సంబంధమైనటువంటి విషయాలా? They were arguing among themselves. వాళ్ళు ఏమని వాదించుకుంటారంటే Who is great among them? వాళ్ళ డిస్కషన్ లో ఎవడు గొప్ప. So they had no question that Jesus is great. వాళ్ళకి యేసు ప్రభు గురించి ప్రాబ్లం లేదు, యేసు ప్రభు గొప్పవాడే, అలాంటి దాంట్లో సందేహం లేదు. Who was great among them? అయితే మాలో మిగిలినటువంటి మా సహోదరులు ఎవడు గొప్ప. So they had not left their self. అంటే వాళ్ళలో ఉన్నటువంటి తన స్వీయాన్ని మాత్రం వాళ్ళు విడిచిపెట్టలేదు. So maybe this is the most difficult condition, our requirement of discipleship. We have to deny ourselves. కాబట్టి ఇది చాలా కష్టతరమైనది. అదేవిధంగా ఎక్కువగా ప్రభువారు కోరుకునేది ఏంటంటే ఒక వ్యక్తి తన్ను తాను ఉపేక్షించుకోవాలి, నేనేమి లేదు అనేటువంటి ఒక ఉపేక్షలోకి రావాలి. We are living in the selfie era. Selfie. మనము సెల్ఫీ అనేటువంటి ఒక తరంలో ఉన్నాం. సెల్ఫీస్. Where selfie was started, you know? ఈ సెల్ఫీ అనేది ఎక్కడ ప్రారంభమైంది తెలుసా? You know selfie. What is selfie? You know, no? సెల్ఫీ తెలుసు కదా. Selfie is a self-portrait, self-photograph taken by the self by his own some electronic gadget and published in the social media. That is called the selfie. సెల్ఫీ అంటే ఏం లేదు, ఎవరి ఫోటో వాడు తీసుకోవడం.
It was in Australia. Selfie was started in Australia in 2002. మరి 2002లో ఆస్ట్రేలియాలో ఈ సెల్ఫీ తీసుకోవడం ప్రారంభమైంది. And the selfie culture has grown. మరి ఈ యొక్క సెల్ఫీ కల్చర్ అనేది అంతా కూడా పెరిగిపోయింది. Even to dangerous situations. ఎక్కడ దాకా పెరిగిపోయిందంటే చాలా ప్రమాదకరమైనటువంటి స్థాయి వరకు పెరిగిపోయింది. Oh, sometimes people take risk and adventures to take adventurous selfies and they post and they even die. మరి ఈ సెల్ఫీలు తీసుకోవడంలో చాలా మంది సాహసోపేతం చేస్తున్నారు. ఎక్కడెక్కడ కొండల్లో గుట్టల్లో లేదంటే నీళ్ళ దగ్గర తీసుకొని చాలా మంది చనిపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాం. You have heard about the news of some people go even to the brink of huge rocks and all, they take a selfie and they slip down and die. మరి చాలా మంది కూడా పెద్ద కొండలు ఎక్కి శిఖరాల ఎడ్జ్కి వెళ్ళిపోయి అంచులకు వెళ్ళిపోయి అక్కడ స్టైల్ గా ఫోటోలు తీసుకొని జారి కింద పడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. Last week there was a news, one couple immediately after their marriage they went for wedding photographs and they in the railway track they were standing and taking. Immediately one train came, the husband was hit, the wife escaped. Selfie. ఈ మధ్య అంటే రీసెంట్ గానే జరిగింది. మరి భార్య భర్తలు ఇద్దరు పెళ్ళైన కొత్త జంట వాళ్ళు పెళ్ళైన తర్వాత కొన్ని ఫోటోలు తీసుకుందామని రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళారు. మరి ఆ ట్రాక్ రైలు వచ్చింది, వాడిని కొట్టేసింది, భర్త చనిపోయాడు, భార్య. Self is elevated today. Self అంటే వాళ్ళని ప్రమోట్ చేసుకోవాలి, వాళ్ళని ముందు పెట్టుకోవాలని ఆలోచిస్తున్నారు. People are egocentric. మరి ప్రజలైతే చాలా అహంభావం కలిగి లేకపోతే తమ తాము చూపించుకునే myself I am important. అంటే నేను కనపడాలి, నేను ఉండాలి, నేను అనేటువంటి ఒక భావన ఎక్కువైపోయింది. But Jesus is telling, unless you deny yourself you cannot be my disciple. మరి యేసు ప్రభువు వారు ఏమన్నారంటే ఈ ఏదైతే నేను అనేటువంటి ఈ స్వయం అనేది చనిపోయినప్పుడే లేక దాన్ని ఉపేక్షించుకున్నప్పుడే నువ్వు నా శిష్యుడు అవుతావు. Jesus showed that example. యేసు ప్రభువు వారు దానికి సంబంధించిన ఒక మాదిరి చూపించాడు. But it is quite interesting when we read the gospels, the behavior of these apostles and all are quite interesting. మరి శిష్యుల యొక్క పరిస్థితి చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. చాలాసార్లు many occasions Jesus was telling them, see, I am going to Jerusalem, there I am going to be caught by the priests and leaders, and the Son of Man is going to be handed over to the sinners and they will persecute and at last they will crucify me. I am not telling the references, you just read. Jesus is telling about his suffering and crucifixion. Immediately there arose an argument among them. What is the argument? చూడండి, చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి అంటే యేసు ప్రభువు వారు చాలా సార్లు శిష్యులతో మాట్లాడుతున్నాడు, చాలా సార్లు వాళ్ళ మధ్యలో చెప్తున్నాడు, నేను వెళ్తున్నాను, యెరూషలేము వెళ్తున్నాను, అక్కడ మనిషి కుమారుడు అప్పగించబడతాడు, అక్కడ పాపుల చేతికి అప్పగించబడతాడు, ఆయన కొడతారు, ఆయన హింసిస్తారు, ఆయన సిలువ వేస్తారు, నేను చనిపోబోతున్నాను, నేను శ్రమలకు పాలవుతున్నాను అని చెప్తున్నటువంటి ప్రతిసారి కూడా ఈ శిష్యుల యొక్క డిస్కషన్ కానీ వీళ్ళ ఆర్గ్యుమెంట్ కానీ చాలా విచిత్రంగా ఉంటుంది. They were concerned about their position, about their self. ఇక్కడ యేసు ప్రభు వెళ్ళిపోతే చనిపోతే నెక్స్ట్ ఎవరు, మాలో ఎవరు గొప్ప, లేకపోతే మాలో ఎవరు ఉంటాడు లీడర్ అన్నట్టుగా వాళ్ళ డిస్కషన్ ఉంటుంది. In one occasion James and John immediately brought their mother and said, you make a recommendation to the Lord for us. Please, we want to make a special application. What is the application? Lord, when you are sitting on the throne, grant that one of us will be on your left and the other will be on the right. ఒక పరిస్థితిలో ఒక సంఘటనలో అయితే మరి ఈ యొక్క జబదీ కుమారులు వాళ్ళు యోహాను యాకోబు ఇద్దరు కూడా వాళ్ళ తల్లిగారిని తీసుకొచ్చారనమాట. ఒక రికమెండేషన్ చేపిస్తున్నారు వాళ్ళ తల్లిగారి చేత. ఆమె అడుగుతుంది, అయ్యా నువ్వు మరి నీ సింహాసనం వచ్చినప్పుడు నీ కుడివైపున కానీ ఎడవైపున కానీ మా ఓడిలో ఒకరిని పెట్టుకో, ఒకరిని ఉంచు అని ఒక రికమెండేషన్ చేస్తున్నాం. You know, there is a post like that, and as far as we know only one application is so far made. James and John application is made. Grant us that we sit at your right and left. చూడండి, కుడివైపున ఒకళ్ళు ఎడవైపున ఒకళ్ళు ఉండే విధంగా చేయమని ఒక లెటర్, ఒక సిఫార్సు లెటర్ పెట్టింది. See, a Christian, a disciple is to deny the self. అయితే క్రైస్తవులు అనే వాళ్ళు అలా ఉండడానికి వీలేదు, కానీ తమ్మును తాము ఉపేక్షించుకోవాలి. Once, you know, the devil met a Christian. ఒకసారి ఒక దయ్యం ఒక క్రైస్తవుని కలుసుకుంది. And the devil asked him a question. ఈ దయ్యం ఒక ప్రశ్న అడుగుతుంది అన్నమాట. He said, okay, you say you are a Christian, but what is the difference between you and me? ఈ దయ్యం అడిగాడు ఒక వ్యక్తిని, క్రైస్తవుడిని, నువ్వు క్రైస్తవుడువా? అవును. మరి నీకు నాకున్న తేడా ఏంటి? The Christian was shocked. What is the difference between you and me? అప్పుడు క్రైస్తవుడు చాలా షాక్ అయిపోయాడు అన్నమాట. ఏంటి
నువ్వు దయ్యానివి, నేను క్రైస్తవుని, నీకు నాకు డిఫరెన్స్ లేదా, నువ్వు ఆ ప్రశ్న అడుగుతావా అన్నాడు. So the devil said, yeah, what is the difference between me and you? ఈ దయ్యం అడుగుతుంది అనమాట, అవును నేను కరెక్ట్గా అడిగాను, నీకు నాకు తేడా ఏంటో చెప్పు అని. And devil said, you believe that God exists. I also believe that God exists. దయ్యం అంటుంది అనమాట, నువ్వేమి నమ్ముతున్నావు? దేవుడు ఉన్నాడని నమ్ముతున్నావు, నేను నమ్ముతున్నాను. You believe that the Bible is God's word. I too know that Bible is God's word. నువ్వేమి నమ్ముతున్నావు? బైబిల్ దేవుని వాక్యాన్ని నమ్ముతున్నావు కదా, నేను కూడా నమ్ముతున్నాను. And you say that you fast. I also fast. Actually, you know, all the days I am fasting. I don't take food. నువ్వు అన్నావు నేను ఉపవాసం ఉంటున్నా అంటున్నావు కదా, నేను అసలు అన్ని రోజులు ఉపవాసం ఉంటున్నాను, అసలు ఆహారం తీసుకోవట్లేదు. I hate people. You also hate people. నేను మనుషుల్ని ద్వేషిస్తున్నాను, నువ్వు కూడా ద్వేషిస్తున్నావు. I speak lie. I know definitely you also speak lie. నేను అబద్ధాలు చెబుతాను, మరి నువ్వు కూడా అబద్ధాలు చెబుతావు, ఖచ్చితంగా చెబుతావు. What is the difference? మరి నీకు నాకు తేడా ఏముంది? The Christian was puzzled. అప్పుడు ఈయనకి ఒక ప్రశ్నార్థం అయిపోయింది తన జీవితం. He thought for a while. ఒకసారి ఒక నిమిషం ఆలోచించాడు. Immediately he got the answer. అప్పుడు ఆయన ఒక సమాధానం వచ్చింది. He said, ఆయన అన్నాడు అనమాట, there is one difference. అయితే నువ్వు బాగానే చెప్పావు కానీ ఒక తేడా ఉంది. I try to deny myself, but you never do that. ఈయన అంటున్నాను అనమాట, నువ్వు చెప్పేది బాగానే ఉన్నాయి కానీ నేను ఒక పని చేయగలుగుతున్నాను, ఏంటంటే నేను నా స్వీయాన్ని దాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ నువ్వు చేయలేవు ఆ పని. Are you ready to deny yourself? ఆయన అన్నాడు అనమాట, నేను నా స్వీయాన్ని విడిచిపెట్టడానికి ఇష్టంగా ఉన్నాను, మరి నువ్వు సిద్ధమేనా? Immediately the devil fled. వెంటనే ఈ దెయ్యం అక్కడి నుంచి వెళ్ళిపోయింది. The devil never denies his self. చూడండి, దయ్యము ఎప్పుడు కూడా తన స్వీయాన్ని విడిచిపెట్టదు. It was his self that made him devil. అంటే ఆ దేవదూత దయ్యంగా మార్చబడ్డానికి కారణం కూడా ఆ స్వీయమే, ఆ గర్వమే, అహమే. So it is cost. కాబట్టి శిష్యత్వం అనేది విలువైన వెల కలిగినది. Just one more thing, no much explanation, time is up, I know. The compensation. అయితే కొన్ని మాటలు చెప్పి ముగిస్తున్న సమయం అయిపోయింది. మరి ఈ శిష్యత్వానికి బహుమతి ఏంటి? If you pay this much price, what will you get in reward? మరి ఇన్ని కష్టాలు, శ్రమలు, నిందలు, వ్యతిరేకతలు వస్తున్నాయి అంటున్నారు కదా, మరి దీనికి ఏమన్నా పరిహారం ఉందా? Matthew chapter 19 verses 27 to 29. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27 నుంచి 29 వరకు మనం చూస్తే, Then Peter answered and said to him, See, we have left all and followed you. Therefore, what shall we have? 27 and then 28. పేతురు అంటున్నాడు అన్నమాట, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నీ వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడగగా, Jesus answered and said to them, Assuredly I say to you that in the regeneration, when the Son of Man sits on the throne of his glory, you who have followed me will also sit on 12 thrones, judging the 12 tribes of Israel. And everyone of who has left houses or brothers or sisters or father or mother or wife or children or lands or for my sake shall receive 100-fold and inherit eternal life. పేతురు అడిగినప్పుడు యేసు ప్రభువు అంటున్నాడు, సమాధానం ఇస్తున్నాడు. యేసు వారితో ఇట్లా అన్నాడు, ప్రపంచ పునర్జన్మందు మనిషి కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రములకు తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తము అన్నదమ్ములైన అక్కచెల్లెలైన తండ్రినైన తల్లినైన పిల్లలైన భూములైన ఇండ్లైన విడిచిపెట్టిన ప్రతి వాడు 100 రెట్లు పొందును, ఇదిగాక నిత్య జీవమును కూడా స్వతంత్రించుకొనును. If you lose something for the sake of Jesus, you will not lose it, you will get it 100-fold. ఒకవేళ ప్రభు కోసం నువ్వు ఏదైనా పోగొట్టుకున్నాను అని కనుక నువ్వు అనుకుంటే నువ్వు పోగొట్టుకోలేదు, దానికి 100 రెట్లు 100% నువ్వు ప్రతిఫలాన్ని పొందుకుంటున్నావు. If you suffer with the Lord Jesus Christ, you will reign with him. యేసుక్రీస్తుతో కూడా శ్రమ అనుభవించినట్లయితే ఆయనతో కూడా ఏలుదుము. So Billy Graham once said, you count the cost of following Christ. బిల్లీ గ్రహాం గారు ఒకసారి ఈ మాట అన్నమాట, నువ్వు యేసు ప్రభుని వెంబడించడానికి ఎంత వెల చెల్లించావో లెక్కేసుకుంటే, and count also the cost of not following Christ. మరి ఎంత పోగొట్టుకున్నావో అనుకుంటున్నావు కదా, మరి యేసు ప్రభుని వెంబడించినందుకు నువ్వు ఎంత నష్టపోయావో కూడా లెక్కేసుకోవాలి. యేసు ప్రభువుని వెంబడిస్తే ఎంత లాస్ అయింది అనుకుంటున్నావు కదా, ఒకవేళ వెంబడించకపోతే ఎంత పోగొట్టుకుంటావో కూడా ఆలోచించుకోవాలి. If you follow Jesus, definitely there will be some cost. ఒకవేళ యేసు ప్రభువుని నిజంగా వెంబడించాలనుకుంటే తప్పకుండా కొంత నష్టపోవాల్సిందే. But if you don't follow Jesus Christ, you are going to be eternal losers. మరి యేసు ప్రభువుని వెంబడించకుండా ఉంటే
ఆ శిష్యత్వంలో ఉండకుండా ఉంటే నువ్వు చాలా 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 నిత్యత్వంలో కోల్పోవాల్సి So, వస్తుంది. dear brothers and sisters, కాబట్టి ప్రియ సహోదరుడు సహోదరి, be a disciple of Jesus Christ. యేసు ప్రభువుకి శిష్యులుగా ఉండండి. What a great privilege. ఇలా ఉండడం అనేది ఎంత గొప్ప ఆధిక్యత. In our generation, it is our time to make history. కాబట్టి మన యొక్క తరంలో మరి చరిత్రను సృష్టించాలనేటువంటి పని మన మీద ఉంది. Let us examine ourselves. మనల్ని మనం పరీక్షించుకుందాం. Let us follow the Lord. ప్రభువుని మనం వెంబడిద్దాం. Let us not be just mere believers. Let us be the disciples of Jesus. మనం ఏదో సాధారణమైనటువంటి విశ్వాసులుగా కాదు కానీ క్రీస్తుకు శిష్యులుగా మనం ఉందాం. May God bless you. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.